ఒకప్పుడు ఆక్రమణలకు గురై దుర్గంధంగా మారినటువంటి ఉప్పల్ నల్ల చెరువుని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైడ్రా దాదాపు 20 కోట్ల రూపాయలతోని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడంతో ఇటీవల భారీ వర్షాలు కురిసి మనం చూడొచ్చు ఒకసారి మొత్తం జలకలను సంతరించుకుంది. ఒకప్పుడు మొత్తం గుర్రపు డెక్కతోని 100 ఎకరాలు ఉన్నటువంటి ఈ చెరువు అక్రమదారులు కబ్జాలకు గురి కావడంతో 20-30 ఎకరాలకు పరిమితమైండే. హైడ్రా వచ్చి ఆక్రమణలను మొత్తం తొలగించి ఇట్లా చుట్టూత మొత్తం ఒక బౌండరీ ఏర్పాటు చేసి మళ్ళా యథాస్థితికి తీసుకురావడంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో చూడొచ్చు జల కళను అయితే సంతరించుకున్నది. హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి చెరువులని కావచ్చు, కుంటాలని కావచ్చు, నాలాల్ని కావచ్చు, ఎవడన్నా ఆక్రమణలకు గురి చేస్తే అక్రమార్కుల చెరల నుండి హైడ్రా విడిపించి ఉక్కుపాదం మోపి ఈ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అడుగులు అయితే వేస్తున్నది. కొంతమంది కబ్జా రాయిలు, కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఈ హైడ్రా ఎందుకు, హైడ్రాను తీసేస్తాము, మేము అధికారంలోకి వస్తే బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి బట్టెబాజు ముట్టి చెట్లు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళు వీళ్ళు దోసుకున్నారు, మొత్తం ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం ధ్వంసం చేసిండ్రు, అమాయకమైనటువంటి ప్రజలకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. కాబట్టి మా బండారం బయటపడుతుంది అని చెప్పి ఈ హైడ్రా మీద ఒక్కొక్కడు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ అనేటటువంటిది విశ్వనగరం. భవిష్యత్తు తరాలకు ఈ హైదరాబాద్ మహానగరాన్ని అందించాలంటే ఈ చెరువులన్నిటి కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ చెరువుల్ని కాపాడడం వల్ల హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు. అదేవిధంగా భారీ వర్షాల నుండి వరదల నుంచి కాపాడిన వాళ్ళమైతాం. చెరువుల్ని నాలాల్ని కాపాడడం ద్వారా ఒక మంచి వాతావరణాన్ని అందించడానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా హైడ్రాను తీసుకొని వచ్చి ఆక్రమార్కుల గుండెల్లో గుణపం దింపిండని మాత్రం చెప్పొచ్చు. ఈ రకంగా చేయడం వల్ల భవిష్యత్తులో ఇంకెవడైనా చెరువులు కానీ, నాలాలు కానీ, కుంటాలు కానీ ఈ ప్రభుత్వ ఆస్తుల్ని ఎవడన్నా ఆక్రమణలు చేయాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా హైడ్రాకు మాత్రము ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పొచ్చు. ఇటీవల మేము చూసుకున్నట్లయితే కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నల్ల చెరువు కావచ్చు, హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి తమ్మిడి కుంట కావచ్చు, ఉప్పల్ చెరువు కావచ్చు, అదేవిధంగా అంబర్పేట్ బతుకమ్మ కుంట కావచ్చు, ఇట్లా దాదాపు 20-30 చెర్లని మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుంటే కొంతమంది చిల్లరమల్లర కథనాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మనం ఒకసారి చెరువుల పునరుజ్జీవం, నగరం కొత్త రూపం, భావి తరాలకు జీవం నిండిన భవిష్యత్తును అందిస్తున్న హైడ్రా. ఎక్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ నల్ల చెరువుకు కొత్త రూపు ఇచ్చినందుకు యంత్రాంగానికి అభినందనలు. మనం చూసుకున్నట్లయితే యాదగిరిగుట్ట పోయేటటువంటి రోడ్ అది వరంగల్ జాతీయ రహదారికి పక్కనే లెఫ్ట్ సైడు అత్యంత దుర్గంధ భరితంగా ఉంటుంది. దాని పక్కల పోయే పరిస్థితి కూడా లేకుండా ఈరోజు చూడండి మొత్తం కొబ్బరి నీళ్లను తలపిస్తున్నది. ఆ ప్రాంతం అంతా ఎంతో కనువిందుగా అనిపిస్తున్నది. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడడమే కాదు, భావి తరాల భవిష్యత్తును భద్రపరచడం. ప్రతి చెరువును కాపాడుతూ ప్రభుత్వ ఆస్తులను రక్షించుకుంటూ ముందుకు సాగుదాం అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్లో పేర్కొన్నారు. ఇటీవల వానలకు హైదరాబాద్లోని ఉప్పల్ బోడుప్పల్ మధ్య ఉన్న నల్ల చెరువు పూర్తి స్థాయిలో నిండింది. కాలుష్య జలాలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో కనిపించే చెరువును హైడ్రా అధికారులు ఆక్రమణల నుంచి విడిపించారు. దాదాపు 10 ఎకరాల్లోని నిర్మాణాలను తొలగించి విస్తీర్ణాన్ని 70 ఎకరాలకు పెంచారు. పూడిక తొలగించి చుట్టూ కట్ట నిర్మించారు. భవిష్యత్తులో ఇంకెవడు ఆక్రమణలకు గురి కాకుండా, ఆక్రమణ చేయకుండా చుట్టుముట్టు ఒక మంచి కట్టనైతే అన్ని చెర్లకు కూడా ఏర్పాటు చేసిండ్రని మాత్రం చెప్పొచ్చు. చెరువులోకి వరద నీరు చేరే చోట ఇన్ లెవెల్తో పాటు 2 స్థాయిల్లో మురుగునీటిని సహజ సిద్ధంగా వడపోసే కుంటాలను నిర్మించారు. ఫలితంగా నల్ల చెరువు జలకలను సంతరించుకుంది. హైడ్రా అధికారులు అలుగును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. దాదాపు 20 కోట్లు వెచ్చించామని, త్వరలోనే సుందరీకరణల పనులు పూర్తి చేస్తామంటూ చెరువు ఫోటోలను ఎక్స్లో పోస్టు చేయగా సీఎం వాటిపై స్పందించారు. చెరువుల పునరుజ్జీవంతో రూపురేఖలు మారుతున్న మన హైదరాబాద్ను చూడడం నాకెంతో సంతృప్తినిచ్చింది. హైదరాబాద్ క్యూర్ పరిధి
పరిధిని బాగు చేస్తూ చెరువులకు జీవం పోస్తూ భావి తరాలకు జీవం నిండిన భవిష్యత్తును హైడ్రా అందిస్తోంది. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవనానికి అహర్నిశలు శ్రమించిన హైడ్రా అధికారులకు సిబ్బందికి నా అభినందనలు. ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజల ఆస్తిని రక్షిస్తూ ముందుకు సాగుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇటీవల కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్రమార్కులు ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి మీద హైకోర్టుకి వెళ్ళి ఏదో అక్కడి నుంచి ఏదో ఆర్డర్ వచ్చిందని శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రకంగా చేసినట్లయితే సర్వనాశనం అయిపోతారు. రంగనాథ్ గారు ఈ చెరువులని కాపాడుతున్నాడు అంటే ఆయన కోసం కాదు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 1,50,000 కోట్ల రూపాయల విలువ చేసినటువంటి ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని కుంటాలని కాపాడినటువంటి ఘనత రంగనాథ్ గారికి దక్కుతుంది. కాబట్టి ఈ దొంగలకు ఈ లంగలకు కడుపుల మండి ఇక మేము ఆక్రమించుకున్నటువంటి ఆస్తుల్ని మొత్తం గుంజుకునేటట్లు ఉన్నాడని చెప్పి కుట్రలు చేస్తున్నారు, కుతాంత్రాలు చేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతాంత్రాలు చేసినా కుట్రలు చేసినప్పుడు కుట్రలకే బలి అవుతాడు. ఏమున్నది, ఒక రంగనాథ్ మీద మీరు కక్ష కడితే మీరు తక్కంచన ఏకండి ముఖ్యమంత్రి గారిని. 100 మంది రంగనాథుల్ని తయారు చేస్తాడు, మీ గుండెల్లో గుణపం దిప్పుతాడు, హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్తు తరాలకు అందించే విధంగా ఆయన ప్రణాళికలు రచిస్తాడని చెప్పి ఇకనైనా మీ బుద్ధి మారాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ గూండాలకు, ఈ కబ్జాకోర్లకు, కబ్జా రాయిలను హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.